కథ విందామాకు స్వాగతం. పొన్నియిన్ సెల్వన్ మొదటి సంపుటి కొత్త వెల్లువ 11వ భాగం. చిన్న పొలవెట్టరయ్యర్ మాలిగలో వంతిదేవునికి సకల ఉపచారాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అతనికి స్నానం చేయించి కట్టుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చారు. మంచి బట్టలు కట్టుకోవడం అంటే ఇష్టపడే వంతిదేవుడు వాటిని కుతూహలంతో తీసుకుని కట్టుకున్నాడు. కనిపించకుండా పోయిన తాళపత్రం గురించి కూడా మర్చిపోయాడు. కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత రుచికరమైన తినుబండారాలు ఇచ్చారు. బాగా ఆకలితో ఉన్న వంతిదేవుడు వాటిని స్వాహా చేశాడు. తర్వాత అతన్ని చిన్న పొలవెట్టరయ్యర్ గారి చిత్రమంటపానికి తీసుకుని వెళ్ళారు. దళపతి వచ్చే వరకు ఈ చిత్రమంటపంలో అపూర్వ చిత్రాలను చూస్తూ ఉండొచ్చు అని అన్నారు. ఇలా చెప్పి ఆ భటుల్లో ముగ్గురు ఆ చిత్రమంటపం బయట కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. చోళదేశపు నవీన రాజధాని అయిన తంజైపురి అంటే మన తంజావూరు శిల్ప చిత్రకళలకు పేరుగాంచింది. తిరువయ్యూరులో గాన సంగీత నాట్య కళలు వర్ధిల్లినట్లు తంజావూరులో శిల్ప చిత్రకళలు పెంపొందాయి. ముఖ్యంగా చిన్న పొలవెట్టరయ్యర్ గారి మాలిగలోని చిత్రమంటపం అప్పట్లో చాలా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండేది. వంతిదేవుడు ఇప్పుడు ఆ చిత్రమంటపంలో ప్రవేశించాడు. పలు వర్ణాలతో ఆకర్షణీయంగా గీయబడిన కుడ్జి చిత్రాలను మైమరిచి చూడసాగాడు. తాను వచ్చిన ముఖ్యమైన కార్యాన్ని కూడా మైమరిచిపోయాడు. చోళవంశ పూర్వీక రాజులను వారి జీవితకాలపు సంభవాలను చిత్రరూపంలో కళ్ళకు కట్టినట్లు చిత్రించి ఉండటం అతన్ని పరవశింపజేసింది. ముఖ్యంగా గత 100 సంవత్సరాల చోళ చరిత్ర ఆ చిత్రమంటపపు ముఖ్యమైన భాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. వంతిదేవుణ్ణి అధికంగా ఆకట్టుకున్నవి కూడా అవే. ఈ కట్టడంలో గత 100 ఏళ్లుగా తంజావూరు నుంచి పలయ్యారి నుంచి చోళవంశాన్ని ఏలినటువంటి రాజుల గురించి క్లుప్తంగా శ్రోతలకు వివరించడానికి ఇష్టపడుతున్నాము. ఇక ఈ కథలో మున్ముందు జరగబోయే సంఘటనలను అర్థం చేసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడగలదు. 96 యుద్ధగాయాలను ఆభరణాల్లాగా తన మేనిపై ధరించినటువంటి విజయాలయ చోళుని గురించి ఇప్పటికే విని ఉన్నారు. చోళరాజులు పరకేసరి, రాజకేసరి వంటి బిరుదులను ఒకరి తర్వాత ఒకరు పొందటం సంప్రదాయం. పరకేసరి విజయాలయుని తరువాత అతని కుమారుడు రాజకేసరి ఆదిత్య చోళుడు సింహాసనం ఎక్కాడు. అతను తండ్రికి తగ్గ కుమారుడే విలసిల్లాడు. మొదట పల్లవుల పక్షం నిలబడి పాండ్యులను ఓడించి చోళరాజ్యాన్ని గట్టిపరుచుకున్నాడు. తర్వాత పల్లవరాజు అపరాజిత వర్మతో కయ్యానికి దిగాడు. ఏనుగుపైకి ఎక్కి యుద్ధం చేస్తున్న అపరాజిత వర్మపైకి దూకి అతన్ని సంహరించి తొండై మండలాన్ని వశపరుచుకున్నాడు. తర్వాత కొంగు మండలం కూడా ఇతని వశమైంది. ఆదిత్యుడు మహాశివభక్తుడు. కావేరీ నది పుట్టే స్థలం నుంచి ఆ నది సముద్రాన్ని కలిసే వరకు ఆ నదీ తీరం వెంబడి అనేకమైనటువంటి శివాలయాలు కట్టించాడు. రాజకేసరి ఆదిత్య చోళుని తరువాత పరకేసరి పరాంతక చోళుడు సింహాసనం ఎక్కాడు. 46 సంవత్సరాలు రాజ్యమేలాడు. హిమాలయాలపై పులిజెండాను నాటిన కరికాల్ పెరువలత్తాన్ తర్వాత చోళవంశంలో అంతటి పేరుగాంచినది పరాంతకుడే. వీరనారాయణుడు, పండిత వత్సలుడు, వీరమల్లు, సూరశిఖామణి మొదలైన బిరుదులు పొందాడు. ఈ మొదటి పరాంతకుని కాలంలోనే చోళ సామ్రాజ్యం కన్యాకుమారి నుంచి కృష్ణానది వరకు విస్తరించింది. లంకలో కూడా కొంతకాలం పులిజెండా ఎగిరింది. తిల్లే చిట్రప్పలం దేవాలయానికి బంగారు కప్పు చేయించింది కూడా ఇతడే. ఇతని పాలన చివరి రోజుల్లో చోళ సామ్రాజ్యానికి కొన్ని పెద్ద అపాయాలు మూడాయి. ఉత్తరాన రాష్ట్రకూటులు బలం పుంజుకొని చోళ సామ్రాజ్యం పైన దండెత్తి రాసాగారు. కొంతవరకు గెలుపు కూడా సాధించారు. పరాంతక చక్రవర్తికి 3 కొడుకులు. వీరిలో వీరాది వీరుడిగా పేరొందినవాడు ప్రథమ పుత్రుడైన రాజాదిత్యుడు. ఉత్తర దేశపు సైన్యాలు దండెత్తి రావడాన్ని ముందుగానే ఊహించి రాజాదిత్యుడు తిరుమున్నప్పాడిలో ఒక పెద్ద సైన్యంతో చాలా కాలం శిబిరం వేసుకొని ఉన్నాడు. తన తండ్రి పేరు 4 కాలాల పాటు విరాజిల్లేలాగా వీరనారాయణపురం చెరువు తవ్వించింది కూడా ఇతడే. అరక్కోణానికి దగ్గరలో తక్కోలం అనే చోట చోళులకు రాష్ట్రకూటులకు మధ్య భయంకరమైనటువంటి పోరు జరిగింది. ఈ యుద్ధంలో శత్రు సైన్యాలను తుడిచిపెట్టి తన వీరత్వాన్ని నెలకొల్పిన తర్వాత రాజాదిత్యుడు ఆ యుద్ధరంగంలోనే వీరస్వర్గం పొందాడు. ఇతడు కూడా పల్లవరాజు అపరాజిత వర్మలాగా ఏనుగునెక్కి యుద్ధం చేస్తూ ఆ ఏనుగుపైన ప్రాణాలు వదిలినందువల్ల ఏనుగుపైన మరణించిన దేవరు అని శిలాశాసనంపై చెక్కారు.
రాజాదిత్యుడు మరణించి ఉండకపోతే అతడే పరాంతకుని తర్వాత సింహాసనం ఎక్కి ఉండేవాడు. ఇతని సంతతే వారసత్వ హక్కు ప్రకారం ఇతని తర్వాత పట్టాభిషిక్తులై ఉండాల్సింది. కానీ యువరాజు రాజాదిత్యుడు సింహాసనం ఎక్కకనే, సంతతి లేకనే మరణించినందువల్ల ఇతని చిన్న సహోదరుడు గండరాదిత్య దేవరు తండ్రి కోరిక మేరకు రాజకేసరి పట్టంతో పాటు సింహాసనం ఎక్కాడు. ఈయన తన తండ్రిలాగా తాతలాగే శివభక్తుడు. అదీ కాక తమిళ భాషా ప్రేమికులు. ఈయనకు నిజానికి రాజ్యం వెళ్ళడంలో అంత శ్రద్ధ ఉండేది కాదు. ఆలయ సేవ, భాషా సేవలో అధికంగా నిమగ్నమై ఉండేవాడు. మహాత్ములైన నాయన్మార్ల మార్గంలో నడిచి పద్యాలు, పాటలు పాడారు. విజయాలయం తర్వాత రాజ్యమేలిన చోళరాజులు పలయ్యారై, తంజావూరు నగరాలను మార్చి మార్చి రాజధానిగా చేసుకుని రాజ్యమేలిన పురాతన చోళ రాజధాని ఉరయ్యూరు బాధ్యత మర్చిపోలేదు. ఉరయ్యూరుకు కోలి అని ఇంకొక పేరు కాబట్టి చోళరాజులు తమను కోలివేందర్ అని కూడా పిలుచుకునేవారు. గండరాదిత్య దేవరు నామమాత్రంగా రాజ్యమేలిన ఆయన తమ్ముడైన అరింజేయుడే రాజ్య వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. రాజాదిత్యునికి తోడుగా అరింజేయుడు తిరునావలూర్ మొదలైన స్థలాలలో సైన్యాలతో ఉండి సహాయం చేసేవాడు. రాష్ట్రకూటులతో మహాయుద్ధం జరిపాడు. తక్కువలో చోళ సైన్యానికి కలిగిన పరాజయాన్ని త్వరలోనే విజయంగా మార్చాడు. రాష్ట్రకూటులు దండయాత్రను దక్షిణ పెన్నకు అటువైపే నిలిపివేశాడు. కాబట్టే రాజకేసరి గండరాదిత్య చోళ మహారాజు తన తమ్ముడు అరింజేయునికి యువరాజు పట్టం కట్టి అతనే తన తర్వాత సింహాసనం ఎక్కడానికి అర్హుడని దేశ ప్రజలందరికీ తెలిసేటట్లు చెప్పేశాడు. ఇలా గండరాదిత్యులు తీర్మానించుకునేందుకు ఇంకొక ముఖ్య కారణం కూడా ఉంది. ఈయన మొదటి భార్య ఆయన పట్టానికి రాకమునుపే కాలం చెందారు. తర్వాత చాలా కాలం ఆయన వివాహం చేసుకోలేదు. కానీ ఈయన తమ్ముడైన అరింజీయునికేమో అందము, శౌర్యము మూర్తీభవించిన ఒక కుమారుడు కలిగాడు. తాతగారి పరాంతకుడు అనే పేరు, ప్రజలిచ్చిన సుందరచోళుడు అనే పేరు రెండూ ధరించాడు. కాబట్టే తమ తర్వాత తమ సహోదరుడు అరింజేయుడు, అతని తర్వాత అతని కుమారుడు సుందరచోళుడు పట్టానికి రావాలని గండరాదిత్యులు చట్టం వేశారు. ఈ ఏర్పాటుకు సామంతులు, దండనాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ సమ్మతము తీసుకుని బహిరంగంగా లోకమెరిగేటట్లు తెలియజేశారు. ఈ ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత గండరాదిత్యుల జీవనంలో ఒక విచిత్రమైన సంభవం జరిగింది. మలవైరయ్యన్ అనే ఒక చిన్న రాజు కుమార్తెను కలిసే సంఘటన జరిగింది. ఆ వనితామణి సౌందర్యము, వినయ విధేయతలు, శీలము, శివభక్తి ఆయన ఆకట్టుకున్నాయి. ముసలి ప్రాయంలో ఆమెను పెళ్ళాడారు. ఆ వివాహం వల్ల త్వరలోనే ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డకు మధురాంతకుడు అని పేరు పెట్టి ముద్దుగా పెంచారు. కానీ రాజు, రాణి ఇద్దరు రాజ్యం గురించి మునుపు చేసిన ఏర్పాటును మార్చివ్వడానికి ఇష్టపడలేదు. దంపతులిద్దరూ శివభక్తి మార్గంలో, వైరాగ్య మార్గంలో నిమగ్నమై ఉండటం వల్ల తమ ప్రియపుత్రుని కూడా అదే మార్గంలో పెంచేందుకు ఇష్టపడ్డారు. తృణప్రాయమైన ఈ భూలోక సామ్రాజ్యం కన్నా పరలోక సామ్రాజ్యమే మేలైనదని నమ్మినవారు కావటం వల్ల ఆ శివలోక సామ్రాజ్యానికి అర్హుడయ్యేలాగా తమ తనయుని పెంచాలని ఆశించారు. కాబట్టి తమ తర్వాత తమ సహోదరుడు అరింజేయుడు, అతని తర్వాత అతని కుమారుడు సుందరచోళుడు పట్టానికి రావాలని గండరాదిత్యులు బహిరంగంగానే చట్టం వేశారు. కాబట్టే రాజాదిత్యుడు, గండరాదిత్యుడు ఇద్దరినీ దాటి అరింజేయునికి చోళ సింహాసనం ఎక్కే హక్కు దక్కింది. అటు తర్వాత అతడి వంశానికిని. గండరాదిత్యుల తర్వాత అరింజేయుడు చాలా కాలం జీవించి ఉండలేదు. ఒకే ఏడు అన్నగారి వెనక తమ్ముడు కూడా కైలాస పదవికి వెళ్ళిపోయాడు. తర్వాత సుందరచోళునికి ప్రజలు, చిన్నరాజులు, అధికారులు చేరి పట్టాభిషేకం చేసి సంతోషించారు. రాజకేసరి, సుందరచోళులు కూడా తమకు అదృష్టవశాత్తు లభించిన మహత్తరమైన పదవిని బాధ్యతాయుతంగా కొనసాగించారు. తమ పరిపాలన ప్రారంభించిన మొదట్లోనే పలు పోరాటాలు సాగించి పాండ్య దేశాన్ని, తొండై మండలాన్ని తిరిగి జయించారు. రాష్ట్రకూటుల సైన్యాన్ని దక్షిణ పెన్న తీరం నుంచి తరిమి కొట్టారు. సుందరచోళ చక్రవర్తి కుమారులైన ఆదిత్య కరికాలన్, అరుల్మొళివర్మ తండ్రిని మించగల సాటిలేని వీరులని పేరు పొందారు. వారిద్దరూ తండ్రికి పరిపూర్ణ సహాయం చేశారు. వారు చాలా చిన్న వయసులోనే యుద్ధాలకు వెళ్ళి ఆ యుద్ధాలలో ముందు నిలిచి పోరాడారు. వారు పాల్గొన్న యుద్ధాలన్నిటిలోనూ వారినే విజయలక్ష్మి వరించింది.
ఇదంతా చిత్రలేఖన రూపంలో ప్రత్యక్షంగా చూసిన వల్లవరయ్యన్ చెప్పలేనంత ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అన్నదమ్ములైన పలువేటరయ్యర్లు ఈరోజు చోళ సామ్రాజ్యం అంతటా అధికారం చెలాయించేందుకు కారణం లేకపోలేదు. సుందరచోళ చక్రవర్తి అన్ని విషయాల్లోనూ వారిని సంప్రదించటంలో ఆశ్చర్యం కూడా లేదు. కానీ తానిప్పుడు ఒక పెద్ద సంకటంలో చిక్కుకుని ఉన్నాడనే సందేహం అతడిని వెంటాడుతూ ఉంది. చిన్న పలువేటరయ్యర్కి తన గురించి ఏదో సందేహం పట్టుకుంది. పెద్ద ఆయన వచ్చేస్తే ఆ సందేహం నిజమైపోతుంది. రాజముద్ర గుట్టు కూడా రట్టయిపోతుంది. తర్వాత తన గతి అధోగతే. చిన్న పలువేటరయ్యర్ పర్యవేక్షణలో ఉన్న పాతాళ కారాగృహం గురించి వంతిదేవుడు విని ఉన్నాడు. అందులో ఒకవేళ తన్ను వేసేయవచ్చు. ఆ పాతాళ కారాగృహం నుంచి బయటపడడం ఇంచుమించు అసాధ్యమే. ఒకవేళ బయటపడ్డా కూడా ఎముకల గూడుగా మారి మతి కోల్పోయి పిచ్చివాడిలాగా బయటపడవచ్చు అంతే. ఆహా, ఇటువంటి మహా అపాయం నుంచి తప్పించుకోవటం ఎలా? ఏదైనా యుక్తి పన్ని పెద్దాయన వచ్చే లోపల కోట బయటకు చేరిపోవాలి. పలువురు రాణిని చూడాలన్న ఆశ కూడా మన వీరునికి ఎగిరిపోయింది. పాతాళ చెరసాల తప్పి బయటపడితే చాలు. తాళపత్రం లేకపోయినా కుందవైదేవిని ప్రత్యక్షంగా చూసి సందేశాన్ని చెప్పేయవచ్చు. నమ్మితే నమ్మని, లేకపోతే పోని. కానీ తంజావూరు కోట నుంచి బయటపడేందుకు ఏది దారి? విజయాలయ చోళుని మొదలు రెండవ పరాంతకుడైన సుందర చోళుని వరకు అందరు చోళరాజుల జీవచిత్రాలను చూసిన వంతిదేవుడు సంతోషించాడు. ఆహా, వీరిలో ఒక్కొక్కరు ఎంతెంత పేరు పొందినవారు! ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఎంతెంత పెద్ద ఘనకార్యాలను సాధించారు! కథల్లో కావ్యాల్లో కూడా ఇలా విని ఉండలేదు కదా. ఇటువంటి రాజులను పొందిన చోళరాజ్యం భాగ్యవంతమైనది. పైన చెప్పిన చోళరాజుల చరిత్రలో వంతిదేవుడు ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా గమనించాడు. ప్రతి చోళరాజుకు పలువురు చిన్నరాజులు శ్లాఘనీయమైన సహాయం చేసిన వారే. ముత్తరయ్యర్ అధీనంలో ఉన్న తంజావూరు కోటను మొట్టమొదట జయించి ఆ నగరంలో ప్రవేశించింది ఒక పలువేటరయ్యర్. 2 కాళ్ళు కోల్పోయిన విజయాలయవర్మ తిరుప్పరంపయం యుద్ధరంగం నుంచి దూరి మానవాతీత పరాక్రమ కృత్యాలను ప్రదర్శించినప్పుడు అతన్ని 2 భుజాలపైన ఎత్తుకుని యుద్ధరంగంలో దూకినవాడు ఒక పలువేటరయ్యర్. ఆదిత్యుని శిరస్సు పైన కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసింది ఇంకొక పలువేటరయ్యర్. ఆదిత్య చోళుడు ఏనుగుపైకి దూకి అపరాజిత పల్లవుని సంహరించేందుకు అనువుగా తన భుజము వెన్ను అందించింది కూడా ఒక పలువేటరయ్యరే. పరాంతక చక్రవర్తి సాగించిన యుద్ధాలన్నిటిలోనూ పులిజెండాను పట్టుకుని ముందు నడిచిన వారు పలువేటరయ్యర్లే. రాజాదిత్యుడు పోరులో గాయపడి కింద పడ్డప్పుడు ఒక పలువేటరయ్యర్ అతన్ని తన ఒడిలో వేసుకుని రాష్ట్రకూటులు ఓడిపోయి పారిపోతున్నారు అన్న వార్తను చెప్పారు. అలాగే అరింజయునికి సుందరచూడునికి కూడా వీర సహాయాలు చేసింది ఈ పలువేటరయ్యర్లే. ఉన్నట్టుండి తన పాత బట్టలు ఏమైనాయా అనే సందేహం వచ్చింది వంతిదేవునికి. తన బట్టలను పరిశీలించి చూసేందుకు తనకు కొత్త బట్టలు ఇచ్చి ఇంత ఉపచారాలు చేశారు. కుందవైదేవికి ఉద్దేశించిన తాళపత్రం చిన్న పలువేటరయ్యర్కి చిక్కి ఉండాలి, సందేహం లేదు. తాను కవి పొంగోలుతో పాటు వెళ్ళిపోకుండా ఆయన తనను ఉక్కు పట్టుతో పట్టుకున్నందుకు కారణం ఇప్పుడు తెలుస్తుంది. ఒక మనిషికి బదులు 3 తన వెంట పంపించిన కారణం కూడా తెలిసింది ఇప్పుడే. వెంటనే ఏదైనా ఉపాయం పన్నాలి. తట్టిందొక ఉపాయం. పన్నాల్సిందే ఆ ఉపాయాన్ని. వంతిదేవుడు చిత్రమంటపు గవాక్షం నుంచి బయటకు తొంగి చూశాడు. చిన్న పలువేటరయ్యర్ తన పరివారంతో గుర్రం పైన వస్తున్నాడు. ఆహా, ఇదే మంచి సమయం. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. చిన్న పలువేటరయ్యర్ రావటం గమనించి వాకిలి పక్కన కూర్చున్న ఆటలాడుతున్న 3 కాపలా వాళ్ళు లేచి నిలబడ్డారు. వంతిదేవుడు వారి దగ్గరకు వెళ్ళి, అన్నలారా, నా పాత బట్టలు ఏవి అని అడిగాడు. ఆ మురికి బట్టలు ఇప్పుడెందుకు? యజమాని ఉత్తర్వుల ప్రకారం కొత్త పట్టు పీతాంబరాలు ఇచ్చాం కదా అన్నాడు ఒకడు. నాకు కొత్త బట్టలు అవసరం లేదు, పాత బట్టలే చాలు, వాటిని వెంటనే తెండి అన్నాడు. అవి చలువకు వెళ్ళాయి, వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేస్తాం అని సమాధానమిచ్చారు వారు. అదంతా జరగదు, మీరు దొంగలు. నా పాత బట్టల్లో నగదు ఉంచాను, అది దొంగలించడానికే మీరు నా బట్టల్ని తీసేసుకున్నారు. వాటిని వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి, లేకపోతే ఏం చేస్తావు తమ్ముడు? మా తలలని కొట్టి తంజావూరుకు పంపిస్తావా? కానీ ఇదే తంజావూరు, గుర్తుపెట్టుకో అన్నాడు వారిలో ఒకడు. అరే, నా బట్టల్ని వెంటనే తెచ్చిస్తారా లేదా
అని గదమాయించాడు వంతిదేవుడు. ఉంటేనే కదా తమ్ముడు తెచ్చివ్వడానికి. ఆ మురికి బట్టలన్నీ మొసళ్ళకు వేసేశాం. మొసలి కడుపులోనికి పోయింది తిరిగి వస్తుందా? దొంగ వెధవల్లారా, నాతో పరాచకాలు ఆడుతున్నారా? ఇదిగో మీ యజమానికి వెళ్ళి చెప్తాను, చూస్తుండండి అని వంతిదేవుడు వాకిలి దాటనారంభించాడు. ఆ ముగ్గురిలో ఒకడు అతన్ని అడ్డగించ ప్రయత్నించాడు. వంతిదేవుడు అతని ముక్కుకు గురిచూసి ఒక గుద్దు గుద్దాడు. అంతే. ఆ కాపలావాడు వెల్లకిలా పడిపోయాడు. అతని ముక్కు నుంచి రక్తం కారసాగింది. ఇంకొకడు వంతిదేవునితో మల్లయుద్ధం చేయబోయేవాడిలాగా 2 చేతులు ముందుకు చాచి రాసాగాడు. చాచిన చేతులను గట్టిగా పట్టుకుని ఆ మనిషి 2 కాళ్ళ మధ్య కాలు దూర్చి మెలిదిప్పాడు. అంతే. ఆ మనిషి అమ్మో అని అరిచి కింద పడ్డాడు. ఇంతలో మూడోవాడు కూడా వంతిదేవుణ్ణి సమీపించసాగాడు. వంతిదేవుడు తన కాలితో సరిగ్గా ఆ మనిషి మోకాలి పక్క ఒక తన్ను తన్నాడు. ఆ కాపలావాడు కూడా కింద పడ్డాడు. ఆ ముగ్గురు మళ్ళీ చటుక్కున లేచి వంతిదేవుణ్ణి ముట్టడించరాసాగారు. ఈసారి చాలా జాగ్రత్తగానే వచ్చారు. ఇంతలో మాలిగ ముందు గుర్రం వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. వంతిదేవుడు తన గొంతులో తనకున్న శక్తినంతా నింపుకొని దొంగలు దొంగలు అని అరుస్తూనే వారి మీదకు లంఘించాడు. ముగ్గురు అతన్ని పట్టి ఆపేందుకు ప్రయత్నించారు. మళ్ళీ దొంగలు దొంగలు అని పెద్ద గొంతుతో అరిచాడు. అప్పుడు చిన్న పలువేటరయ్యర్ ఇక్కడేమి రగడా అంటూ లోపలికి అడుగుపెట్టాడు. చిన్న పలువేటరయ్యర్ను చూసిన వెంటనే వంతిదేవుడు జగడం ఆపేసి ఆయన వైపు నడిచాడు. కాపలా వాళ్ళు లేచి పరిగెత్తుకు వచ్చి అతన్ని పట్టుకున్నారు. వారిని కించెత్తు కూడా లక్ష్య పెట్టగా 4 అడుగులు ముందుకు వేసి, దళపతి, మంచి సమయానికి మీరు వచ్చేశారు. ఈ దొంగలు నా బట్టలు దొంగలించడమే కాక నన్ను చంపేందుకు చూస్తున్నారు. అతిథిని ఇలాగైనా గౌరవించటం ఇదేనా తంజావూరు సాంప్రదాయం? నేను మీకు మాత్రం అతిథిని కాను, చక్రవర్తికి కూడా అతిథిని. మహారాణి గారు చెప్పింది కూడా మీరు విన్నారు కదా. పట్టపు యువరాజు వద్ద నుంచి సందేశం తీసుకొచ్చిన దూతను నేను. అటువంటి నన్ను ఇలా కష్టపెట్టేవారు తక్కిన వారిని ఎలా చూస్తారు? ఇటువంటి దొంగలను పని మనుషులుగా పెట్టుకోవటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి దొంగలను మా తొండయ్య మండలంలో ఇప్పటికీ త్రిశూలానికి ఎరవేసేవారం అని అతి గంభీరంగా అన్నాడు. ముగ్గురు వీరులను ఏకకాలంలో ఎదిరించి కింద పడవేసి ఓడించిన ఆ యువకుని వీరత్వాన్ని గురించి ఆశ్చర్యపోతూనే ఇటువంటి వీరుని తమ కాపలాదండులో చేర్చుకోవాలనే ఆశ ఆయనకి ఇంకా అధికమైంది. కాబట్టి ఆయన శాంతస్వరంతో, ఓపిక తమ్ముడు, ఓపిక పట్టు, అలాగేం చేసి ఉండరు వీరు, విచారించి చూస్తానుగా అన్నారు. నేను కోరేది అదే, వీరిని విచారించండి, విచారించి న్యాయం ఇవ్వండి, నా బట్టలు వస్తువులు నాకు తిరిగి వచ్చేలాగా చేయండి అన్నాడు వంతిదేవుడు. అరే, ఆ అబ్బాయిని వదిలేసి ఇలా రండి. నేను చెప్పిందేంటి, మీరు చేస్తుందేమిటి? ఇతని మీద ఎందుకు చేయి చేసుకుంటున్నారు అని కోపంగా అడిగాడు కోట దళపతి. యజమాని, మీరు చెప్పింది చెప్పినట్లే చేశాము. ఇతనికి అభ్యంగన స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి కొత్త ఆభరణాలు అలంకరించి మంచి రుచికరమైన భోజనం వండి పెట్టాం. తర్వాత చిత్రమంటపానికి తీసుకువెళ్ళాం. అక్కడ కాసేపు చిత్రాలను చూశాడు. ఉన్నట్లుండి తన పాత బట్టలు గుర్తు తెచ్చుకుని అడిగాడు. వెంటనే మాతో దెబ్బలాడని ఆరంభించాడు అన్నాడు ఆ వీరుల్లో ఒకడు. ఒక చిన్న అబ్బాయి చేతిలోన 3 లావాటి సాల్తీలు దెబ్బలు తిని పడిపోయారు అని కోపజ్వాలలు రగిలే కళ్ళతో చూస్తూ అడిగారు. యజమాని, అతిథి కదా అని ఊరుకున్నాము. మీరు అనుమతిస్తే ఇతన్ని ఒక చేయి చూసేస్తాము అన్నారు ఆ కాపలా వీరులు. చాలు మీ వీర ప్రలాపాలు, ఆపండి. తమ్ముడు, నీవేమంటావు అని అడిగాడు. వీరికి అనుమతి ఇవ్వండి అనే నేను చెప్తున్నాను. నాకు అనుమతి ఇవ్వండి. చోళవంశ శత్రువులతో పోరాడి చాలా రోజులైంది. చేతులు దురద పెడుతున్నాయి. అంతఃపుర అతిథులతో ఎలా నడుచుకోవాలో ఒక పాఠం నేర్పిస్తాను వీరికి అన్నాడు మన వీరుడు వంతిదేవుడు. చినపొలవెట్టరయ్యర్ నవ్వేసి, తమ్ముడు, నీ చేతుల తేట తీర్చుకోవడానికి చోళవంశ శత్రువులతోనే సరిపెట్టుకో. చక్రవర్తి జబ్బుతో ఉన్నప్పుడు కోటలో ఇటువంటి జగడాలు జరగకూడదని ఆజ్ఞ అన్నారు. అలాగైతే నా బట్టలు, ఆభరణాలు, వస్తువులను వెంటనే తీసుకువచ్చి ఇవ్వమనండి. ఎక్కడరా అవి? యజమాని, మీ ఆజ్ఞ ప్రకారం భద్రపరిచి ఉంచాము అన్నాడు. దళపతి, వీరెలా మాట్లాడుతున్నారో చూడండి. కాసేపటికి మునుపు నా బట్టలను చాకలికి వేసామన్నారు. ఇప్పుడు తమరు భద్రపరిచి ఉంచమన్నట్లు చెప్తున్నారు. ఇంకాసేపటికి మీకే తస్కర పట్టాన్ని కట్టబెట్టేస్తారు అన్నాడు వంతిదేవుడు. దళపతి కాపలా వాళ్ళను చూసి, దద్దమ్మల్లారా, ఈ అబ్బాయికి కొత్త బట్టలు ఇవ్వమని మాత్రమే కదా చెప్పాను.
పాత బట్టల గురించి నేనేమీ చెప్పలేదే. ఈ మూడులేమో వదులుతున్నారు. తమ్ముడు పోతే పోని. పాత బట్టల గురించి ఎందుకంత దిగులు పడుతున్నావు? వాటిలో ఏమైనా విలువైన వస్తువులు ఉంచావా అని అడిగారు దళపతి. అవును, దారి ఖర్చుల కోసం కొన్ని నాణేలు ఉంచుకున్నాను అని వంతిదేవుడు చెప్పే లోపల, అందు గురించి నీవు దిగులు పడక్కర్లేదు. నీకు దారి ఖర్చులకు ఎంత బంగారం కావాలో చెప్పు, అంతా నేనిస్తాను అన్నారు చినపొలవెట్రయ్యర్. దళపతి, నేను యువరాజు కరికాలన్ గారి దూతను. ఇంకొకరి ముందు చేయి చాచి డబ్బు తీసుకునే అలవాటు నాకు లేదు. ఓహో, అలాగైతే నీ బట్టలను, వాటిలో దాచి ఉంచిపెట్టిన నాణేలను నీకు అప్పచెప్తాను. దిగులు పడకు. నీ బట్టల్లో ఇంకేమైనా వస్తువులు ఉన్నాయా అని అడిగారు పలువెట్రయ్యర్. వల్లభరయ్యన్ ఒక క్షణం ఆలోచించాడు. ఆ తాత్పర్యాన్ని చిన్న పలువెట్రయ్యర్ కూడా గమనించారు. ఇంకొక ముఖ్యమైన వస్తువు కూడా నా నడుము బట్టలో ఉండాలి. దాన్ని మీ మనుషులు తాకి ఉండరని భావిస్తాను. తాకి ఉంటే వారి కథ ముగిసినట్లే. ఆహా, నీకెందుకంత కోపం వస్తుంది? ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నావనేది మర్చిపోయావా? చిన్నవాడివని మన్నించేస్తున్నాను. అటువంటి వస్తువు ఏమిటి అని అడిగాడు పలువెట్రయ్యర్. దళపతి, అది చెప్పలేను. అది అంతరంగ విషయం. తంజావూరు కోటలో నాకు తెలియని ఎటువంటి అంతరంగ విషయము ఉండటానికి వీల్లేదు. యువరాజు ఆదిత్య కరికాలన్ నాకు ఒప్పజెప్పిన అంతరంగ విషయం. యువరాజు ఉత్తర దిశలో మాతండ నాయకుడు. ఆయన అధికారం పాలాట్రుకు ఉత్తరంగా మాత్రమే చెల్లుతుంది. ఇక్కడ చక్రవర్తి అధికారమే చెల్లుతుందిగా అన్నాడు పలువెట్రయ్యర్. దళపతి, పులిజెండా ఎగిరే చోటల్లా చక్రవర్తి అధికారం చెల్లుతుంది, అందులో సందేహమేమి అని జవాబిచ్చాడు మన వీరుడు. అందుకనే ఈ కోటలో నాకు తెలియకుండా ఏ అంతరంగ విషయమూ ఉండటానికి వీలులేదు అని అంటున్నాను. చక్రవర్తి క్షేమాన్ని ఉద్దేశించే అని సమాధానమిచ్చాడు పలువెట్రయ్యర్. దళపతి, చక్రవర్తిని కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు మీకు, పెద్ద పలువెట్రయ్యర్ గారికి చోళ సామ్రాజ్యం ఎంతో రుణపడి ఉంది. ఈరోజు చక్రవర్తి మిమ్మల్ని మెచ్చుకున్నది కూడా నా చెవిన పడింది. మీకు భయపడే యమధర్మరాజు గారు తంజావూరు కోట లోపల అడుగు పెట్టడానికి జంకుతున్నాడని చక్రవర్తి అన్నారు కదా, అది ఎంత అర్థపూరితమైన మాట. అవును తమ్ముడు, మేము చక్రవర్తిని పలయ్యారే నుంచి ఇక్కడికి తీసుకువచ్చి గట్టి కాపలా అమర్చి ఉండకపోతే ఎటువంటి విపరీతాలు జరిగి ఉండేవో తెలియదు. పాండ్యదేశపు కుట్రదారుల లక్ష్యం నెరవేరి ఉండినా ఉండొచ్చు. మీరు కూడా అలాగే అంటున్నారే. అలాగైతే నేను విన్నది నిజమే అయి ఉండాలి అన్నాడు వంతిదేవుడు. ఏం విన్నావు ప్రశ్నించాడు పలువెట్రయ్యర్. చక్రవర్తికి విరోధంగా ఒక కుట్ర, ఆయన కుమారులకు విరోధంగా ఇంకొక కుట్ర జరుగుతున్నాయని విన్నాను. చిన్న పలువెట్రయ్యర్ తన వజ్రదంతాలతో పెదవులను ఖర్చుకున్నాడు. ఈ చిన్నవాడితో మాట్లాడడంలో ఇంతవరకు తనకే ఓటమి కలిగిందని గ్రహించాడు. ఇంచుమించు అతని నిందలన్నిటికీ సంజాయిషీ ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇక మాటలు పెంచక ఇక్కడే తుంచేయాలని నిశ్చయించాడు. నీకెందుకు అందు గురించి దిగులు? అన్ని కుట్రలను వమ్ము చేసి చోళ వంశాన్ని కాపాడేందుకు మేమున్నాము కదా. నీ కోరిక చెప్పు. నీ పాత బట్టలు నీకు కావాలి, అంతే కదా అన్నారు. నా పాత బట్టలు కావాలి, వాటిలో ఉన్న వస్తువులు కావాలి. ఏం వస్తువులని నీవింకా చెప్పలేదే అని గుర్తు చేశాడు దళపతి. చెప్పి తీరాలంటే ఇదిగో చెప్తున్నాను. దాని బాధ్యత మీది. యువరాజు చక్రవర్తికి ఇవ్వమని ఇచ్చిన తాళపత్రం కాక ఇంకొక తాళపత్రం కూడా ఇచ్చారు. ఇంకొక పత్రమా? ఎవరికి? నీవు చెప్పనే లేదే అని అడిగాడు దళపతి. అంతరంగ విషయం కాబట్టి చెప్పలేదు. మీరిప్పుడు అడగటం వల్ల చెప్తున్నాను. పలయ్యారైలో ఉన్న కుందవైదేవికి యువరాజు ఒక పత్రం ఇచ్చారు. ఓహో, అలాగైతే రేపు చక్రవర్తి ఇచ్చే ఉత్తరం తీసుకుని నీవు వెంటనే కంచికి వెళ్ళలేవన్నమాట. యువరాకుమారికి పత్రం రాయవలసినంత పరిస్థితి ఏం వచ్చిందో అని అడిగాడు దళపతి. దళపతి, నేను ఇతరుల పత్రాలను విప్పి చదివేవాడిని కాను. చక్రవర్తికి పంపించిన సందేశాన్ని చదివినట్లు దీన్ని కూడా మీరు చదవటంలో నాకు అభ్యంతరం లేదు. ఆ బాధ్యత మీది. నా బట్టలతో పాటు ఉన్న బంగారము తాళపత్రము నాకు తిరిగి వస్తే చాలు అన్నాడు వంతిదేవుడు. అందు గురించి భయపడొద్దు, నేనే చూసి తీసుకువస్తాను అని చినపలువెట్రయ్యర్ ముందుకు నడిచాడు. ఆయన వెంట వంతిదేవుడు వెళ్ళాడు. అది గమనించిన కోట దళపతి కళ్ళతో సైగ చేసి వెంటనే శూలాలు పట్టుకున్న 5-6 వీరులు ముందుకు వచ్చి వాకిలికి అడ్డంగా నిలబడ్డారు. వారితో పోట్లాడి ప్రయోజనం లేదని గ్రహించి వంతిదేవుడు అక్కడే నిలబడిపోయాడు. కాసేపటికల్లా చిన్న పలువెట్రయ్యర్ తిరిగి వచ్చారు. ఆయన వెనక ఒక భటుడు ఒక పళ్ళెంలో చీరసారెలు తీసుకువచ్చేటట్లు
వంతిదేవుని పాత బట్టలను తీసుకువచ్చాడు. ఇదిగో తమ్ముడు, నీ పాత బట్టలు భద్రంగా ఉన్నాయి, బాగా పరిశోధించి చూసుకో అన్నారు కోట దళపతి. ఆ విధంగానే వంతిదేవుడు వాటిని పరిశోధించి చూసుకున్నాడు. తాను తన నడుము బట్టలో ఉంచిన వస్తువుల కన్నా ఎక్కువే ఉన్నాయి. కుందవైదేవికి ఇవ్వాల్సిన తాళపత్రము ఉంది. ఎక్కువ నాణేలు ఎలా వచ్చాయి? మునుపు తాను వెతికి చూసినప్పుడు లేని పత్రం ఇప్పుడు ఎలా వచ్చింది? చిన్న పొలవేటరయ్యర్ గారికి అది దొరికి ఉండాలి. దాన్ని చూసేసి తృప్తిపడి ఇప్పుడు ఆయన దాన్ని మళ్ళీ తిరిగిస్తున్నారు కాబోలు. ఎందుకు ఇలా చేశారు? నాణాలు ఎందుకు ఎక్కువ చేర్చి పెట్టారు? మా చెడ్డవారైన తనను శోధింపబోతున్నారో ఏమో. ఈయన దగ్గర తాను చాలా జాగ్రత్తగా మసులుకోవాలి, ఏమారకూడదు. అన్నీ సరిగ్గా ఉన్నాయా తమ్ముడు? నీవు తెచ్చుకున్న బంగారు నాణేలు వస్తువులన్నీ అడిగారు. ఇదిగో చూసి చెప్తాను అని చెప్పి వంతిదేవుడు బంగారు నాణాలను ఎంచి చూశాడు. ఎక్కువగా ఉన్న వాటిని తీసి పలువేటరయ్యర్ ముందు పెట్టి, దళపతి, వానర్ కులంలో పుట్టిన వాడిని నేను. ఆదిత్య కరికాలన్ గారి దూతను. ఇంకొకరి డబ్బుకు ఆశపడేవాడిని కాను అన్నాడు. నీ రుజు ప్రవర్తనను మెచ్చుకుంటున్నాను. అయినప్పటికీ నీ దారి ఖర్చులకు ఈ నాణాలను పెట్టుకోవచ్చు. ఎప్పుడు బయలుదేరాలని కోరుకుంటున్నావు? ఈరోజే బయలుదేరుతున్నావా, లేక ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు పెద్ద ఆయనను కూడా చూసి మాట్లాడేసి వెళ్తావా అని అడిగారు కోట దళపతి. తప్పక ఈరోజు ఇక్కడ విడిది చేసి రేపు పెద పలువేటరయ్యర్ గారిని చూసేసి వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ మీ మనుషులకు కాస్త చెప్పి ఉంచండి, నా వస్తువులపైన చేయి వేయవద్దని అని. ఇలా చెప్తూనే ఎక్కువగా ఉన్న నాణేలను కూడా తీసుకుని తన నడుం బట్టలో చుట్టు పెట్టుకున్నాడు. చాలా సంతోషం, ఇక్కడ నీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు. నీకేమి కావాలో ధారాళంగా అడిగి తీసుకోవచ్చు. దళపతి, ఈ తంజావూరు నగరాన్ని చూడాలని ఉంది, చూడవచ్చు కదా అని అడిగాడు వంతిదేవుడు. ఓహో, ధారాళంగా చూడవచ్చు. ఇదిగో వీరిద్దరూ నీ వెంట వచ్చి కోట లోపల అన్ని ప్రదేశాలను చూపిస్తారు. కోట బయట మాత్రం వెళ్ళవద్దు. సాయంకాలం కోట వాకిళ్ళు మూసేస్తారు. బయటకు వెళితే మళ్ళీ లోపలకు రాలేవు. కోట లోపల నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి చూడవచ్చు. ఇలా చెప్పి చిన్న పొలవేటరయ్యర్ ఇద్దరు కొత్త వాళ్ళను తన దగ్గరికి రమ్మని వారికి ఏదో చెప్పారు. వారు చెప్పింది ఏమై ఉండవచ్చునని వంతిదేవుడు ఊహించుకోగలిగాడు. కోట దళపతి పంపిన మనుషులిద్దరూ తన రెండు వైపులా తన వెంట రాగా వంతిదేవుడు తంజావూరు కోటను చూడ బయలుదేరాడు. తాను తప్పించుకుని పారిపోకుండా చూసుకునేందుకే వారిద్దరూ తన వెంట వస్తున్నారన్నది అతనికి నిస్సందేహంగా తెలిసిపోయింది. కోటి వాకిలి గుండా ఎవరిని బయటకు పంపించకుండా చూసుకోవాలని ఆజ్ఞాపించి ఉన్నారన్న విషయం కూడా సందేహ దూరం. కానీ అతడు చీకటి పడేలోపు కోట నుంచి తప్పించుకునే తీరాలి. పెద్ద పొలవేటరయ్యర్ వచ్చేస్తే తర్వాత తప్పించుకోవడం అసాధ్యం. బతికి బయట పట్టడమే అసాధ్యం కూడా కావచ్చు. అందుకే వంతిదేవుడు కోటలో అటూ ఇటూ తిరుగాడుతూ వింతలు విశేషాలు చూస్తున్నప్పుడు అతని మనసు మాత్రం తప్పించుకునే దారి వెతకసాగింది. మొదట ఈ యమకింకురల నుంచి తప్పించుకోవాలి, తర్వాత కోట నుంచి బయటపడాలి. కానీ అదే ఎలా అని తెలియటం లేదే. ఈ ఇద్దరి నుంచి తప్పించుకోవటం అంత కష్టమేమీ కాదు. ఇద్దరిని 2 దెబ్బలతో పడగొట్టి పారిపోవచ్చు. కానీ ఎక్కడికి పారిపోవటం? ఈ తంజావూరు కోటను పలువేటరయ్యర్లు ఎంత బలిష్టంగా కట్టి ఉన్నారనేది దేశమంతా తెలిసిన విషయమే. వారి అనుమతి లేక కోట లోపలి గాలి బయటకు చొరబడదు, బయటది లోపలికి రాదు అంటారు ప్రజలు. యముడు కూడా లోపలికి రాలేడని ఈరోజు పొద్దున్న చక్రవర్తి కూడా చెప్పారు. అటువంటి కోట నుంచి ఎలా తప్పించుకోవటం? వీరిద్దరిని తాకటం ఆలస్యం. వెంటనే వారు కేకలేయటం మొదలు పెడతారు. మరుక్షణం తాను పాతాళ చెరసాలానికి వెళ్ళి తీరుతాడు, లేక ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. వీరిపై పడి కొట్టడంలో ప్రయోజనం లేదు. యుక్తితోనే తప్పించుకోవాలి. అలా తప్పించుకున్న వెంటనే కోట నుంచి బయటపడే మార్గాన్ని చూసుకోవాలి. ఈ కోట ఎంత బలమైనదైనా సరే ఒక రహస్య మార్గం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఆ సొరంగ మార్గం ఎలా కనిపెట్టడం? అది ఎవరికి తెలిసి ఉంటుంది? తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా తనకు చెప్తారా? ఇలా చాలా విధాలుగా ఆలోచిస్తూ నడుస్తూ వెళ్తున్నప్పుడు ఉన్నట్లుండి పలువురు యువరానికి గుర్తుకు వచ్చింది. ఆహా, ఈ కోటలో తనకు సహాయం చేసే వారెవరైనా ఉంటే అది ఆ రాణి ఒక్కతే. అది కూడా సందేహమే. కానీ అల్వార్ కట్టియాను పేరు చెప్పి ఏదైనా యుక్తి పన్ని ప్రయత్నించవచ్చు. అంతకుముందు పెద పలువేటరయ్యర్ అంతఃపురాన్ని కనిపెట్టాలి. కనిపెట్టి తాను ఆ అంతఃపురంలో రాణిని చూసేందుకు వెళ్తున్నానని
ఈ విధవలకు తెలియకూడదు. తెలిస్తే వెళ్ళి చినపొలవేటరయ్యరికి చెప్పేస్తారు. అందునుంచి ఏమేం విపరీతాలు జరుగుతాయో ఎవరికి తెలుసు? ఒకవేళ తాను అంతఃపురంలో ఉన్నప్పుడు ఆయనే వచ్చేస్తే ఏం చేయాలి? సింహపు గుహలో తమకు తామే వెళ్ళి తలదూర్చినట్లవుతుంది గదా! వంతిదేవుడు బుద్ధి పాదరసంలో పరిగెడుతున్నప్పుడు అతని నోరు కళ్ళు ఊరుకోలేదు. వెంట వస్తున్న ఆ భటులను అదేమి, ఇదేమి, అదెవరి భవనం, ఇదెవరి మాలిగ, ఇదేం కట్టడం, అదేం గోపురం అని అతని నోరు అడుగుతూనే ఉంది. చెవులు ఇది పలువేటరయ్యరి భవనం, ఇది పలువురు రాణి అంతఃపురం అని జవాబు వస్తుందా అని రిక్కించి వినసాగాయి. అతని కళ్ళు అన్ని వైపులా శ్రద్ధగా గమనించసాగాయి. అలా చూస్తూ వెళ్తున్నప్పుడు అతని కళ్ళగుండా ఒక విషయం అతని మదిలో పదిలమైంది. కోట ప్రధాన వీధులు విశాలంగానూ జనాలతో సందడిగానూ ఉన్నా పక్కన సందుగొందులు చాలానే ఉన్నాయి. చెట్లు బాగా పెరిగిన తోటలు కూడా ఉన్నాయి. ఆ సందుగొందులు గుండా పారిపోయి ఆ చెట్లలో దాక్కుంటే ఎవరికీ కనిపించం. 1-2 రోజులు మరుగ్గా ఉండటం కూడా సాధ్యమే. కానీ ఎవరూ చూడనప్పుడు వెళ్ళి దాక్కోవాలి. ఎవరూ వెతకకుండా ఉండాలి. చిన్న పలువేటరయ్యర్ తన అపారమైన దండును తనను వెతికేందుకు పురుగొల్పి వదిలితే దాగి ఉండటం అసాధ్యమైపోతుంది. లేదా ఎవరింటి లోపలైనా దూరి ఆశ్రయం కోరాలి. తంజావూరు కోటలో తనకు అలా తెలిసిన వారెవరున్నారు? పలువురు రాణి అలా ఆశ్రయమిస్తే ఇచ్చినట్లు, లేకుంటే లేదు. తన కల్పనాశక్తినంతా ఉపయోగించి కట్టుకథలు చెప్పి ఆమెను నమ్మించాలి. అంతకుముందు ఈ ఇద్దరు వీరుల నుంచి తప్పించుకోవాలి. ఆహా, ఇదేమి ఘోష, ఇదేమి ఆర్భాటం! ఓహో, గుంపులు గుంపులుగా ఇంతమంది వెళ్తున్నారే, వీరంతా ఎవరు? భగవంతుడు నా వైపు ఉన్నాడనటంలో సందేహమే లేదు. ఈ సందడిని చూస్తుంటే ఒక మంచి ఉపాయం తడుతుంది. ఒక పక్క వీధి మలుపుకు రాగానే ప్రధాన వీధిలో ఒక పెద్ద గుంపు వాద్యఘోష, జయఘోషలతో వెళ్తుండడాన్ని చూసి వంతిదేవునికి పైన చెప్పిన ఆలోచనలు వచ్చాయి. ఆ గుంపులో వెళ్తున్నవారు వేలక్కార దండు అని తెలుసుకున్నాడు. అలవాటు ప్రకారం మహారాజును దర్శించుకొని తిరిగి వెళ్తున్నారు కాబోలు. ఆ గుంపులో తాను చేరుకుంటే తప్పించుకోవటానికి దీనికన్నా మంచి ఉపాయం ఏది? వెంట వస్తున్న కాపలా వాళ్ళు తనను అంత సులభంగా వదిలిపెట్టేయరు. తాను గుంపులో దూరితే వాళ్ళు కూడా వెన్నంటి వస్తారు. కోటి వాకిలి గుండా బయటపడడం కూడా అంత తేలిక కాదు. కోటి వాకిలి కాపలా వాళ్ళను అంత సులభంగా ఏమార్చలేం కదా. తనను పట్టుకొని ఆపేయరా? కానీ ఒకసారి ప్రయత్నించి చూడాల్సిందే, వేరే దారి లేదు. ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోకపోతే తన వంటి దద్దమ్మ ఇంకొకరుండరు. అలవాటు ప్రకారం తన వెంట వస్తున్న కాపలా వాళ్ళను ఇదేమి గుంపు అని అడిగాడు. వంతిదేవుడు వేలక్కార దండు అని వారు చెప్పిన వెంటనే ఆ దండు గురించిన వివరాలు అడిగాడు. అటువంటి వీరుల దండులో చేరటానికి తాను ఇష్టపడుతున్నట్లు, అందుకోసం దగ్గరికి వెళ్ళి చూడాలని ఉందని చెప్పాడు. ఇలా మాట్లాడుతూనే ఆ దండును సమీపించసాగాడు. కాసేపటి తరువాత ముందు తప్పెట డోలు వాయిస్తున్న వారిని చూడాలి అని చెప్తూనే ఆ దండులో దూరాడు. గుంపులో ముందుకు పోగా ఇతను ఒకే చోట నిలబడక ముందుకు వెనక్కి అటు ఇటు నడవసాగాడు. వేలక్కార వీరుల కన్నా అధికంగా ఘోషించసాగాడు. వారిలో కొందరు అతన్ని గుచ్చి చూడసాగారు. ఎవడీ పిచ్చివాడు అన్న భావంతో కొందరు చూశారు. మితిమీరి మదుపానం చేసినట్లున్నాడు అన్న భావంతో ఇంకొందరు చూశారు. కానీ వారెవరూ అతన్ని అడ్డగించడానికి కానీ గుంపు నుంచి బయటకు పంపించడానికి కానీ ప్రయత్నించలేదు. అతనితో వచ్చిన చినపొలవేటరయ్యరు మనుషులు వేలక్కార దండులో దూరేందుకు ధైర్యం చేయలేదు. ఎలాగూ వాడు బయటికి వచ్చే తీరాలి, అప్పుడు మళ్ళీ పట్టుకుందాం అని నమ్మకంతో వేలక్కార దండుకు కాస్త పక్కకి తొలగి నడవసాగారు. అప్పుడు వీధిలో ఎదుటివైపు నుంచి వస్తున్న ఒక పెరుగమ్మి వేలక్కార దండుకు దారినిచ్చి పక్క సందులో ఒదిగి నిలబడింది. ఆ వీరుల్లో ఒకడు, అమ్మా, దాహమిస్తుంది, కాస్త పెరుగిస్తావా అని అడిగాడు. ఆ అమ్మి దూకుడుగా, పెరుగు లేదు, కావాలంటే 2 చెంపదెబ్బలిస్తాను అంది. అది విన్న ఒక వీరుడు, ఓహో, అదే ఇచ్చేసి పో అని ఆమెను సమీపించాడు. పెరుగమ్మి భయపడి పరిగెత్తింది. వీరుడు ఆమె వెన్నంటి పరిగెట్టాడు. అతన్ని పట్టుకురావటానికి మరిద్దరు వీరులు పరిగెత్తారు. పరిగెత్తిన వారు తలొక రకంగా కేకలు వేస్తూ పరిగెత్తడంతో విషయమేమని ఎవరికీ తెలియలేదు. ఏదో తమాషా అని మాత్రం అందరూ అనుకున్నారు. ఇదంతా చూస్తూ నిలబడ్డ వంతిదేవుడు ఆ ఒక్క క్షణంలో ఒక తీర్మానానికి వచ్చాడు. తీర్మానం తీసుకోవటం, దాన్ని కార్యరూపంలో అమలు చేయటం వంతిదేవునికి ఒకటే అని మనం చాలాసార్లు ఇప్పటికే గమనించి ఉన్నాం. తీర్మానించిన తరువాత ఆలస్యం చేయటం అతని ప్రకృతికే విరుద్ధం.
కాబట్టి పరిగెత్తు పరిగెత్తు, పట్టుకో పట్టుకో అని కేకలేస్తూనే పెరుగమ్మని తరుముకుంటూ వెళ్ళిన వారి వెంట తాను పరిగెత్తాడు. ఆమె కాస్త దూరం పరిగెత్తిన తరువాత ఒక సన్నటి ఇరుకైన సందులోకి దూరింది. వెన్నంటి పరిగెత్తి వచ్చిన వారు ఆ సందులోకి చూసి వెళ్ళినప్పుడు ఆమె కనిపించలేదు. మాయమైపోయి మరుగైపోయింది. తరుముకుంటూ వచ్చిన వీరులు కూడా ఆమె గురించి తర్వాత పట్టించుకోలేదు, తిరిగి వెళ్ళిపోయారు. వంతిదేవుడేమో ఆమె వెళ్ళిన అదే సందులో దూరి ఇంకొంచెం ముందుకు పరిగెత్తాడు. ఇంకా 2-3 సందులు దాటిన తర్వాతే పరుగును ఆపి మెల్లగా నడవసాగాడు. వేలక్కార దండు సాధారణంగా కోట నుంచి బయటకు రావటం సూర్యాస్తమయం దాకా సమయం ఉంటుంది. వంతిదేవుడు దూరిన సందుల్లో అప్పటికే చీకటి కమ్ముకుంటుంది. కొన్ని చోట్ల 2 వైపులా ఎత్తైన ప్రాకారపు గోడలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల దట్టంగా పెరిగిన చెట్లు పొదలే కంచెలా ఉన్నాయి. వంతిదేవుడు ఎక్కడా ఆగక వెళ్తూనే ఉన్నాడు. వెళ్ళే దిక్కు గురించి అతను దిగులు పడలేదు. ఈ సందుగొందులు గుండా వెళ్తే చివరిగా కోటగోడను చేరే తీరుతాము. తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఆలోచించి ఉపాయం కనిపెట్టడానికి రాత్రంతా ఉంది కదా. కాసేపటికల్లా బాగా చీకటి పడింది. అతడు వెళ్ళిన బాట చివరికి ఒక ప్రాకారపు గోడతో ముగిసింది. చిమ్మ చీకటిలో వచ్చిన వంతిదేవుడు ఆ గోడకు మెత్తగా గుద్దుకున్నాడు. గోడ అని మాత్రం తెలిసింది. అది ఏం గోడ, ఎంత ఎత్తుంది అదేమీ కనబడలేదు. బహుశా అది కోట గోడే కావచ్చు. అదే నిజమైతే ఇక్కడే కూర్చోవడమే సరి. కాసేపటికల్లా చంద్రుడు ఉదయిస్తాడు. అప్పుడు చూసి తెలుసుకోవచ్చు. అప్పటిదాకా దాక్కొని ఉండటానికి ఇంతకన్నా మంచి తాపు దొరకదు. ఇప్పటికీ చిన్న పొలవేటరయ్యర్ గారి మనుషులు తిరిగి వెళ్ళిపోయి ఉంటారు. కోట దళపతి తన మనుషులను 4 దిక్కులకు పంపించి తనను వెతికేందుకు ప్రయత్నించి ఉంటారు. ఒకవేళ తాను వేలక్కార దండుతో కోట బయటకు వెళ్ళిపోయి ఉంటానని కూడా సందేహించవచ్చు. అలాగైతే కోట లోపల మాత్రమే కాక బయట కూడా తనను గురించి వెతుకుతూ ఉంటారు. వెతకని బాగా వెతకని వారందరినీ ఏమార్చేసి ఈ కోట నుంచి తాను తప్పించుకోకపోతే తాను వానర్ కులం వాడినే కాదు, కానీ వెన్నెల కాయటం మొదలు పెడితే పలువేటరయ్యర్ మనుషులు కూడా తనను వెతకటం చాలా సులభమైపోతుంది. ఇక్కడికే వచ్చేయవచ్చు కూడా. వస్తే రాని, ధారాళంగా రాని, ఈ దట్టమైన తోపులో తనను వెతికి పట్టడం వారికి సాధ్యమవుతుందా? ఇలా ఆలోచిస్తూనే వంతిదేవుడు ఆ గోడకు ఆనుకుని కూర్చున్నాడు. వయసులో ఉన్నవాడైనా రోజంతా తిరిగి అలసిపోయి ఉండటం వల్ల నిద్ర ముంచుకొచ్చింది. గాలికి చెట్ల కొమ్మలు రాసుకుని చేస్తున్న శబ్దం జోలపాటలాగా అతన్ని జోకొట్టసాగింది. అలాగే నిద్రలోకి జారిపోయాడు. అతడికి మెలకువ వచ్చి లేచి చూసేటప్పటికి చంద్రుడు కాస్త పైకి వచ్చేశాడు. దట్టమైన చెట్ల కొమ్మల మధ్య నుంచి నేలపైన పడుతున్న వెన్నెల్లో తన చుట్టుపక్కల పరిసరాలని ఇప్పుడు కాస్త చూడగలిగాడు. తన పరిస్థితి ఏమని వంతిదేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అలాంటి పరిస్థితిలో గోడకు ఆనుకొని నిద్రపోవటం ఆశ్చర్యం కలిగించింది అతడికి. దానికన్నా ఆశ్చర్యం తనకు నిద్రపోయి మెలకువ రావటం. అందుకు కారణమేమిటి? ఓ, ఏదో ఒక గొంతు వినిపిస్తుందే. అది మానవ స్వరమేనా, లేక మృగానిదా, లేక రాత్రి మెలకువగా ఉండే పక్షిదా? అసలు ఏదో ఒక గొంతు వినిపించింది నిజమేనా? వంతిదేవుడు తలెత్తి చూశాడు. మసక వెన్నెల్లో నిఠారైన గోడ కనిపించింది. ఇది కోటగోడ కావటానికి వీల్లేదు. కోటగోడ ఇంకా ఎత్తుగా ఉంటుంది. ఒకవేళ కోట బయట గోడ లోపల ఇంకొక చిన్న గోడ ఉందా, లేక ప్రధాన వీధిలో ఉన్న ఒక భవనం లేదా అంతఃపురపు గోడ కూడా కావచ్చు. అలా తలెత్తి పైకి చూస్తూనే వంతిదేవుడు లేచి నిలబడ్డాడు. ఒక క్షణం అతని గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది. పేగులు గొంతులోకి వచ్చినట్లయింది. అతను చూసిన దృశ్యం అంత భీతి గొలిపింది అతనికి. ఆ గోడపైన వంగి ఉన్న చెట్టు కొమ్మపైన ఉన్నదేమి? దెయ్యమా, పిశాచా? చెట్లలో నివసించే దెయ్యాలు, పిశాచాల గురించి అతడు విన్నదంతా ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. కానీ బేతాళం మాట్లాడుతుందా, మనుష్య స్వరంతో మాట్లాడుతుందా? అది ఆడగొంతు. ఈ బేతాళం అలా మాట్లాడుతుందేమి? ఏమంటుందో విందాం. ఏమయ్యా, గోడగా ఆనుకొని నిద్రలోకి జారిపోయావే, ఎన్నిసార్లు పిలవటం? ఆహా, ఇది బేతాళం కాదు, మనుష్య వంశపు స్త్రీనే మాట్లాడుతుంది. చెట్టుపై కొమ్మన ఉన్నది ఒక స్త్రీనే. ఇదేమీ కళ, నిజమా? బాగుంది, ఇంకా నిద్ర వేయలేదు కాబోలు. ఇదిగో నిచ్చెన వేశాను, జాగ్రత్తగా ఎక్కిరా, కింద పడిపోవద్దు. ఇలా చెప్తూనే ఆమె ఒక నిచ్చెనను తీసి కిందకి జార్చి గోడవారగా పెట్టింది.
వంతిదేవునికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఇంత మంచి అవకాశాన్ని తాను వదులుకోవటం అతడికి ఇష్టం లేదు. వచ్చిందే రాని, తర్వాత జరిగేది జరగని. ఇప్పుడు నిచ్చెనెక్కుదాం. గోడ పైభాగం చేరిన తర్వాత మిగిలిన వివరాలు అడిగి తెలుసుకుందాం. నిచ్చెన ముప్పావు భాగం ఎక్కిన తర్వాత ఆ స్త్రీ మళ్ళీ, చాలా సోమరివి నీవు. అక్కడ యువరాణి అమ్మగారు కాచుకొని ఉన్నారు. ఇక్కడ నీవేమో గోడ కానుకొని నిద్రపోతున్నావు అన్నది. అప్పుడు కలిగిన గగురుపాటుకు ఉలికిపాటుకు వంతిదేవుడు నిచ్చెన మీద నుంచి ఇంచుమించు జారి పడిపోయాడు. మంచి వేళగా అక్కడే గోడ నుంచి పొడుచుకొచ్చిన ఒక రాయి పట్టుకొని నిలదొక్కున్నాడు. యువరాణి అంటే పలవూరు యువరాణే అయి ఉండాలి. తాను ఇక్కడికి వచ్చి కూర్చున్నది ఆమెకు ఎలా తెలిసింది? ఆమెకేదో మంత్రశక్తి ఉండాలి తనను చూడటంలో. ఆమెకు ఇంత శ్రద్ధ ఎందుకో? ఒకవేళ ఒకవేళ ఎవని కోసమో పెట్టిన నిచ్చెన తాను ఎక్కేశాడా? ఏదేమైనా కానీ ముందుకు వేసిన అడుగు వెనక్కి తీయటం అసాధ్యం. అంత కాసేపట్లోనే తెలిసిపోతుందిగా. గోడ పైభాగం దగ్గరికి చేరిన వెంటనే ఆ స్త్రీ వంతిదేవుని చెయ్యి పట్టి పైకి లాగింది. అప్పుడు వెన్నెల ఆమె ముఖంపై పడింది. ఇంతసేపటికి ఆశ్చర్యపడే శక్తినే కోల్పోయాడు వంతిదేవుడు. అందుకే ఆ స్త్రీ వేలక్కార వీరులను తరుముకుని వచ్చిన పెరుగమ్మిలాగా కనిపించిన గోడపై నుంచి జారి పడిపోలేదు. ఈ రాత్రి ఇంతకన్నా పెద్ద పెద్ద వింతలు జరిగినా దిగ్భ్రమ పడేందుకు తావే లేదు. ఇంకా ఎందుకు కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డావు? నిచ్చెన తీసేసి లోపల పడేసి దూకు వేగంగా అని చెప్తూనే ఆమె బిరబిర చెట్టుపై నుంచి దిగింది. వంతిదేవుడు ఆమె చెప్పినట్లే చేశాడు. అతడు దిగిన చోటు ఒక విశాలమైన తోట అని తెలిసింది. కాస్త దూరంలో ఒక అంతఃపురం గోపురాలు, వాటి శిఖరాలు మసక వెన్నెలలో స్వప్నలోకపు దృశ్యాల్లాగా కనిపించాయి. అది ఎవరి అంతఃపురమని అడిగేందుకు వంతిదేవుడు గొంతు సవరించుకున్నాడు. వెంటనే ఆ వనిత హుష్ అంటూ తన పెదవులపైన వేలుంచి హెచ్చరిస్తూ ముందుకు నడిచింది. వంతిదేవుడు ఆమె వెనకే వెళ్ళాడు. దట్టమైన మామిడి తోపు పక్కగా వెళ్తున్న ఒక సన్నటి కాలిబాట వెంబడి ఆ స్త్రీ వడివడిగా నడిచి వెళ్ళగా వంతిదేవుడు కూడా ఆమె వెన్నంటే వేగంగా వెళ్ళసాగాడు. ఆ చీకటిలో చెట్లకు గుద్దుకోకుండా చూసుకుంటూ వెళ్ళటం అతనికి కష్టంగానే ఉంది. ఒకసారి ఒక చెట్టుకు గుద్దుకోకుండా తప్పుకొని కాస్త జంకుతూ నిలబడ్డప్పుడు, ఏ దారి మర్చిపోయావా? చీకట్లో కూడా కళ్ళు కనిపించే మనిషివే గదా అన్నది. అందుకు బదులుగా వంతిదేవుడు పెదవులపై వేలుంచి ఆమె ఇంతకు మునుపు అన్నట్లే ఉష్ అన్నాడు. అదే సమయంలో గోడ కవతల ఏదో శబ్దం వినిపించింది. మనుష్య సంచారంలాగా ధ్వనించింది. తర్వాత మళ్ళీ ఇద్దరు ముందుకు సాగారు. వల్లభరయ్యన్ మెల్లగా నవ్వాడు. ఆ స్త్రీ తిరిగి చూసి, దేన్ని చూసి నవ్వావు అన్నది. చూసి నవ్వలేదు, విని నవ్వాను అన్నాడు వంతిదేవుడు. అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చిన వారి కాలి చప్పుడు కాసేపటి క్రితం నీవు వినలేదా? వారు ఏమారిపోయిన విషయాన్ని తలుచుకొని నవ్వాను. ఆమె కాస్త భయపడి, నిన్ను ఎవరైనా వెతుక్కుంటూ వస్తున్నారా ఏమి? ఎందుకని అన్నది. లేకపోతే ఈ చిమ్మ చీకటిలో వచ్చి ఎందుకు ఈ ప్రాకారపు గోడకు గుద్దుకొని కూర్చోవాల్సి వచ్చేది? అదే సమయంలో గాలికి కొన్ని చెట్ల కొమ్మలు ఆడటంతో వెన్నెల అతని ముఖం పైన పడింది. ఏమలా చూస్తున్నావు అని అడిగాడు. నీవు నీవేనా అని చూశాను. నేను నేనే, లేకపోతే ఇంకెవరినై ఉండేవాడిని? పోయినసారి వచ్చినప్పుడు నీకు పెద్ద మీసం ఉండేది కదా. భలే ప్రశ్న అడిగావు. అలాగా గోడ దూకి వచ్చేవాడు తరచూ వేషం మార్చుకోకపోతే ఎలా? ఇంతకు మునుపటి కన్నా ఇప్పుడు ఇంకా యవ్వనంగా కనిపిస్తున్నానే. ఉత్సాహం ఉన్నప్పుడు యవ్వనంగా కదా ఉంటాము. అలా నీకేమో ఉత్సాహం ఇచ్చింది? మీ మహారాణి దయ ఉన్నప్పుడు ఉత్సాహానికి కొరత ఏమి? పరిహాసం చేయవద్దు. ఈరోజు మా యజమాని యువరానే, కానీ ఒకరోజు తప్పక మహారాణి కాకపోదు. నేను అదే చెప్తున్నాను. ఇదేనా చెప్తావు? నీ మంత్రశక్తి నుంచే మహారాణి అయ్యింది అని కూడా చెప్తావు. అర్ధరాజ్యాన్ని ఇవ్వమని కూడా అడుగుతావు అంది ఆమె. వంతిదేవుడు తెలుసుకోగోరిన విషయాన్ని ఒకసారి తెలుసుకున్నాడు. తర్వాత అతనేమీ మాట్లాడలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ ముందుకు సాగాడు. తాను కలవబోయేది ఎవరిని? పలువూరు యువరాణి కావచ్చు, లేదా మధురాంతక దేవరయ్య పిల్లాడినటువంటి చిన్న పలువెట్రయ్యర్ గారి కుమార్తె కావచ్చు. తనను మంత్రవాది అని భావించిన ఆ స్త్రీ పిలుచుకు వెళ్తుంది. ఆ యువరాణి ఎవరై ఉన్నా ఆమెతో ఎలా నడుచుకోవాలి? మనసా ధైర్యాన్ని కోల్పోకు. ధైర్యం ఉన్నంత వరకు విజయం మన వైపే ఉంటుంది. సమయానికి ఏదైనా యుక్తి తట్టకపోదు. ఇది వరకు ఏ ఇక్కట్టైనా పరిస్థితుల్లో కూడా ఓడిపోలేదు.
ఇప్పుడు ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోబోతామా? వారు ఒక పెద్ద మాలికను సమీపించారు. కానీ ఆ మాలిక ముఖద్వారం వైపు వెళ్ళలేదు. వెనక ఉన్న వాకిలి వైపు కూడా వెళ్ళలేదు. అంతఃపురానికి ఒక పక్కగా తోట లోపల ఉన్న ఒక శృంగార లతామండపం వైపు నడిచారు. ఇంకా దగ్గరకు వెళ్ళగా ఆ లతామండపం 2 పెద్ద బ్రహ్మాండమైన మాలిగలను కలిపే ఒక బాటలాగా కనిపించింది. అలా ఒక్కటిగా చేర్చబడ్డ మాలిగలు ఒక విషయంలో భిన్నంగా కనిపించాయి. కుడివైపు ఉన్న మాలిగ లోపల వెలిగించి ఉన్న అనేక దీపాల కాంతి వల్ల అది దేదీప్యమానంగా వెలుగుతుంది. లోపల నుంచి గలగలమని శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఎడమవైపు ఉన్న మాలిగేమో ఒక్క దీపము లేక చీకటి గుయ్యారంలా కనిపించింది. వెన్నెల కాంతిలో దాని బయట గోడలు పాతబడి వికారంగా కనిపించాయి. లోపల చీకటి నిశ్శబ్దము గూడు కట్టుకున్నాయి. వంతిదేవుణ్ణి పిలుచుకుని వచ్చిన స్త్రీ వారు ఆ లతామండపాన్ని సమీపించిన వెంటనే అతన్ని అక్కడే ఉండమని సైగతో చెప్పింది. అతను అలాగే చేశాడు. అలా నిలబడ్డప్పుడే అతను అక్కడ చుట్టూ ఉన్న పూల వాసనను గ్రహించగలిగాడు. ఆహా, ఏమి సువాసన! తల తిరిగేటట్లు చేస్తుంది కదా! ఆ స్త్రీ లతామండపం లోపలికి వెళ్ళిన వెంటనే ఆమె గొంతు ఇంకొక ఇంపైన ఆడగొంతు వినిపించాయి. వెంటనే రమ్మని చెప్పు. అడగడం ఎందుకు? నేనెంతసేపు వేచి ఉన్నానని తెలుసు కదా అన్న మాటలు అతనికి మైకాన్ని కమ్మజేశాయి. ఆ గొంతు పలువూరు యువరాణి గొంతే, సందేహం లేదు. ఇంకొక క్షణంలో ఆమె ముందుకు వెళ్ళి నిలబడబోతున్నాం. అప్పుడు జరగబోయే సంఘటనలను సంభాళించగలమా? ఎదురు చూసిన మంత్రవాదికి మాంత్రికునికి బదులు తన పల్లకి మీద గుర్రాన్ని గుద్దిన వచ్చిన మనిషి నిలబడితే ఆమె ఎలా ప్రతిస్పందిస్తుంది? ఆశ్చర్యపడుతుందా? కోపోద్రిక్తురాలవుతుందా? లేక సంతోషిస్తుందా? అదేమీ లేక ఏ భావాలను బయటకు చూపించక తనతో సాధారణంగా ప్రవర్తిస్తుందా? అతన్ని పిలుచుకుని వచ్చిన స్త్రీ లతామంటపపు వాకిలిలో నిలబడి రమ్మని సైగ చేసింది. వంతిదేవుడు అదేవిధంగా ఆమె నిలబడి ఉన్న చోటికి చేరి మంటపం లోపలి భాగాన్ని పరికించి చూశాడు. ఒక క్షణంలో అతను చూసిన దృశ్యం మనసులో పదిలమైంది. బంగారు దీపస్తంభం పైన పడిన దీపపు వెలుతురు బంగారపు కాంతిని చుట్టూ విస్తరింపజేసింది. ఏదో ఒక అపూర్వమైన సువాసన తైలాన్ని ఆ దీపంలో పోసి ఉండాలి. ఆ దీపపు పొగ గుమగుమలాడే ఒక కమ్మని సువాసనను వీస్తుంది. సువాసనలు వెదజల్లే రంగురంగుల పూలతో అలంకరించబడిన పట్టెమంచం పైన ఒక స్త్రీ వయ్యారంగా వాలుకొని కూర్చుని ఉంది. ఆమె పలువురు యువరానే. పగలు పల్లకిలో చూసినప్పుడు అందగత్తెగా కనిపించింది. రాత్రి బంగారపు దీపస్తంభం వెలుతురులో సౌందర్య దేవతే మానవ రూపంలో వచ్చినట్లు కనిపించింది. పూల సువాసన, దీపపు పొగ సుగంధము, యువరాణి మోహన రూపము ఒక్కటై వంతిదేవుణ్ణి పిచ్చెక్కించాయి. వంతిదేవ, జాగ్రత్త! ఒక్కసారి నీవు మధుపానం చేశావు. నీ మతి చలించడాన్ని గ్రహించావు. మళ్ళీ మధువును ముట్టనని శపథం చేశావు. ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకో. మధుపానపు మైకం కన్నా శక్తివంతమైన ఈ మైకానికి నీ బుద్ధిని బలివ్వకు అని అతడి అంతరంగం హెచ్చరిస్తూనే ఉంది. వంతిదేవుడు చూసిన పలువురు యువరాణి నందిని తన పగడాల పెదవులు కాస్త విడివడి ముత్యాల పలువరస మెరవగా ఆశ్చర్యంతో చూడసాగింది. ఆమె అలా మాట్లాడలేని పరిస్థితికి లోను కావటం వంతిదేవునికి చాలా అనుకూలమైంది. ఒక చిన్న నవ్వు నవ్వేసి, అమ్మా, మీ దాదమ్మకు ఉన్నట్లుండి సందేహం వచ్చేసింది. నేను మంత్రవాదినా కానా అని. దాన్ని ఎలా అడిగిందనుకున్నారు? నీవేనా అని అడిగింది అని చెప్పి మళ్ళీ నవ్వాడు. నందిని చిరునవ్వు నవ్వింది. వంతిదేవుని కళ్ళ ముందు ఒక మెరుపు మెరిసింది. అది తేనెలొలికింది. ఈమెకు అప్పుడప్పుడు ఇలాగే సందేహాలు వస్తుంటాయి. వాసుకి, ఇంకా చెట్టులాగా నిలబడ్డావే? నీ చోటికి వెళ్ళు. ఎవరైనా వచ్చే శబ్దం వినిపిస్తే తలుపులను దడేల్మని మూసి అన్నది నందిని. అలాగేనమ్మా అని చెప్పేసి వాసుకి లతామంటపు లోపలి దారి గుండా ప్రాకారపు మాలికకు వెళ్ళే దారిలో ఆ వెంబడి నడిచి వెళ్ళి కాస్త దూరంలో మసగమసగ్గా కనిపిస్తున్న వాకలి గడప దగ్గర కూర్చుంది. నందిని కాస్త గొంతు తగ్గించి, నిన్ను మంత్రవాది కాదనా ఈ పిల్ల సందేహిస్తుంది దద్దమ్మ. మంత్రవాదులను చెప్పుకునే వారిలో 4 ఒట్టి అబద్ధాల కోర్లు. నీవే నిజమైన మంత్రవాదివి. ఏం మాయమంత్రం చేసి ఇప్పుడిక్కడ ప్రత్యక్షమయ్యావు అని అడిగింది. అమ్మ, నేను మాయమంత్రాలు చేసి ఇక్కడికి రాలేదు. గోడకు ఆనించి ఉన్న నిచ్చెనెక్కి ఇక్కడికి వచ్చాను అన్నాడు వంతిదేవుడు. అది తెలుస్తూనే ఉంది కదా. ఈ పిల్లను ఏ మాయమంత్రం వేసి ఏమార్చావని నేను ఇప్పుడు అడుగుతున్నాను.
వెన్నెలలో ఒక చిరునవ్వు విసిరానంతే. అది పని చేయకపోతే మీరిచ్చిన రాజముద్ర పొదిగిన ఉంగరాన్ని చూపిద్దాం అనుకున్నాను. దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నావు కదా! అది ఉన్నప్పుడు పట్టపగలే బహిరంగంగా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు కదా! ఎందుకిలా అడ్డదారిలో దొంగలాగా వచ్చావు? అని అడిగింది నందిని. అమ్మా, మీ బావగారున్నారే చిన్న పలువెట్రయ్యర్, ఆయన మనుషులు శుద్ధ దొంగ వెధవలు. మొదట నా బట్టలను, ఆభరణాలను దొంగలించి చూశారు. తర్వాత ఒక క్షణం కూడా నన్ను విడిచి ఉండక నా వెన్నంటే రాసాగారు. వారిని తప్పించుకుని రావటానికి నేను పడ్డ పాట్లు ఇంతింత కాదు. తప్పించుకున్న తర్వాత సందుగొందుల్లో దూరి చివరికి మీ మాలిగ బయట గోడ చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు గోడ కానించి ఉన్న నిచ్చెన చూడగానే మీరే ఈ అభాగ్యుణ్ణి రక్షించేందుకు ఏర్పాటు చేశారనుకున్నాను. అది తప్పని తర్వాత తెలుసుకున్నాను. మన్నించాలి అన్నాడు. మన్నించాల్సిన అవసరమేం లేదే, అదెలా అమ్మా అన్నాడు వంతిదేవుడు. నీవనుకున్నదంతా పూర్తిగా తప్పు కాదు. నేను మంత్రవాదిని ఎందుకు ఇక్కడికి రప్పించాలనుకున్నానో తెలుసా? తెలియదు తల్లి, నాకు మంత్రాలు రావు, జ్యోతిష్యము రాదు అన్నాడు. నిన్ను నిన్న పొద్దున చూసినప్పటి నుంచి నీ జ్ఞాపకం వస్తుంది. నీవెందుకు ఇంకా నన్ను చూడరాలేదో తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే నేను మంత్రవాదిని పిలుచుకురమ్మని చెప్పి పంపించాను అంది. చాలా ఆశ్చర్యంగా ఉందే. ఏది? మీరిప్పుడు చెప్పిందే. నేను నిన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీ జ్ఞాపకంగానే ఉంది. పూర్వజన్మ జ్ఞాపకాలలో నీకు నమ్మకం ఉందా అని అడిగింది. అలాగంటే పూర్వజన్మలో ఇద్దరికి స్నేహమో సంబంధమో ఉంటే ఈ జన్మలో కూడా అటువంటి సంబంధం ఉంటుందని అంటారు కదా, దాని గురించి చెప్తున్నాను. నిన్నటి వరకు నాకు నమ్మకం లేదు. నిన్నే అందులో నమ్మకం పుట్టింది. వంతిదేవుడు ఇలా చెప్పినప్పుడు పైకి అబద్ధం చెప్పిన లోపల తాను కుడందై జ్యోతిష్కుల ఎంట చూసిన వనితను తలుచుకునే అలా అన్నాడు. కానీ అందు గురించి ఏ వివరమో తెలియలేదు కదా. తన గురించి చెప్తున్నట్లే అనుకున్నాడు. కానీ నీవందుకోసం నన్ను వచ్చి చూడలేదే. ఎవరో అల్వార్ కట్టియాన్ని నంబి అనే ఆయన సందేశం పంపించినట్లు అని అన్నది నందిని. అవునమ్మా, ఆయన చెప్పి పంపిన సందేశాన్ని మీకు అందజేసేందుకే మొదట మిమ్మల్ని చూడగోరాను. మిమ్మల్ని ఒక్కసారి చూసిన తరువాత ఆ పాత కారణాలన్నీ మరిచిపోయాను అన్నాడు. అల్వార్ కట్టియార్ని నీవెక్కడ కలిశావు? ఏం సందేహం పంపించారు? వీరనారాయణపురం దగ్గర ఆయన కలిశాను. ఆయన తన చేతి కర్రను జులిపిస్తూ మహావిష్ణువే గొప్ప దైవమని దెబ్బలాడను ఆరంభించాడు. అప్పుడు పెద్ద పొలవెట్రయ్యర్ గారి పరివారాలు అటువైపు వచ్చాయి. ఆయన వెంట మీ పల్లకి కూడా వచ్చింది. అక్కడ ఏ రగడ జరగబోతుందని చూసేందుకో ఏమో మీ స్వర్ణ కంకణం ఒకటి పల్లకీ తెరను కాస్త తొలగించింది. అప్పుడు పల్లకీలో ఉన్నది మీరని గ్రహించి అల్వార్ కట్టియాన్ మీకు ఒక సందేశం పంప నిశ్చయించాడు. నేను కూడా ఆ రాత్రి కడంబూర్ శంభువరయ్యర్ మాలిగలో విడిది చేయటం వల్ల నాకు సందేశాన్ని చెప్పి పంపించారు. కానీ నేను కడంబూర్లో మిమ్మల్ని చూడలేకపోయాను. తంజావూరు దగ్గర రాచబాటకు వచ్చిన తర్వాతనే మిమ్మల్ని కలవగలిగాను. అది కూడా మీ పల్లకిని నా గుర్రాన్ని గుద్దినందువల్ల. వంతిదేవుడు ఇలా చెప్తున్నప్పుడు నందిని తలపైకెత్తి చూస్తుంది. కాబట్టి అతని ముఖ భావాలను చూడలేకపోయింది. చివరిగా వంతిదేవుడు చెప్పిన వాక్యం విన్న వెంటనే అతని వైపు తిరిగి చూసి ఒక సమ్మోహనపు చిరునవ్వు నవ్వింది. అవును, నేను ఎక్కి వెళ్ళే పల్లకి మా చెడ్డ పల్లకి అంది.